ఆంధ్రాలో ఎకరం భూమి రూపాయికి అమ్ముతున్న కూటమి ప్రభుత్వం. వ్యాపార సంస్థలన్నీ చేతిలో రూపాయి పట్టుకొని నిలుచున్న వైనం. అప్పట్లో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ను పరుగులు పెట్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఆంధ్రప్రదేశ్ లోని వాణిజ్య నగరమైన విశాఖపట్నం తీరాన్ని ఐటీ సిటీగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా టీసీఎస్ కు ప్రభుత్వం అతి తక్కువ ధరకే భూములు కేటాయించింది. దీని ద్వారా ఐటీ ఆధారిత పరిశ్రమలను ఆహ్వానించడం అసలు లక్ష్యం. అందులో భాగంగానే ఏపీలో 5,728 కోట్ల పెట్టుబడితో ఉపాధి కల్పించేందుకు అమెరికా బేస్డ్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ఏపీ ప్రభుత్వంతో చర్చలు చేసింది. ఈ సంస్థ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం అన్ని పరిశీలనలు చేసిన తరువాత ఐటీ పార్క్ లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 56.36 ఎకరాలు భూములు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ ఉర్సా చుట్టూ భిన్న కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. దానిపై ఓల్గా న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమెరికా బేస్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కంపెనీని ఆహ్వానించినట్లు కూటమి ప్రభుత్వం తెలిపింది. ఇంత పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నందుకు అందరూ సంతోషించారు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఉర్సా కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది చైల్డ్ కంపెనీ. దానికి మదర్ కంపెనీ అయిన ఉర్సా ఎల్ఎల్సీ అనే కంపెనీ పెట్టి నిండా సంవత్సరం కాలేదు. సెప్టెంబర్ 27, 2024న ఆ కంపెనీని రిజిస్టర్ చేయించారు. ఆ తర్వాత అక్కడ అమెరికా దేశానికి $300 మాత్రమే ఈ కంపెనీ ట్యాక్స్ కట్టింది. అంటే మన కరెన్సీలో 25,000 రూపాయలు. ఈ 25,000 రూపాయలు ట్యాక్స్ కట్టిన కంపెనీ ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారంటే ప్రభుత్వం ఎలా నమ్మిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫిబ్రవరి 12, 2025న కొత్తగూడలోని ఓ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అడ్రస్ పైన రిజిస్టర్ అయిన సంస్థ. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టుకొస్తున్నాం అనే ఆనందంలో ఉన్న కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మినిమం ఎంక్వైరీ కూడా చేయకుండా ఎలా ఉన్నారనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అదొక్కటే కాదు, ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీలుగా ఉన్న అబ్బూరి సతీష్, పెందుర్తి కౌశిక్ సన్ ఆఫ్ పెందుర్తి విజయ్ కుమార్, వీళ్ల బ్యాక్గ్రౌండ్ కూడా సరైందిగా కనిపించడం లేదు. గతంలోనే అబ్బూరి సతీష్ చార్లే శోభారాజ్ అనే వ్యక్తితో కలిసి 21 సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అనే ఓ కంపెనీని స్థాపించి కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుండి వసూలు చేసి కంపెనీని ఎత్తేశారు. అబ్బూరి సతీష్ అమెరికాలో సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెందుర్తి విజయ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఇద్దరూ కలిసి 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, వందల సంఖ్యలో ఉద్యోగాలు, 10 ఎకరాల్లో ఆఫీసు నిర్మాణం చేస్తామంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ఎలా భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందనే దాంట్లో విభిన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అందులో మొదటిగా, ఇదంతా కేవలం ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయలేరు కాబట్టి దీని వెనుక ఎవరో పెద్దలు ఉన్నారన్నది తెలుస్తోంది. అయితే ఆ పెద్దలు ఎవరన్నది ప్రభుత్వమే తేల్చాలి. అంతేకాకుండా ఏమీ ఆలోచించకుండా ప్రభుత్వం ఎలా భూమి కేటాయింపు చేసిందనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. మరో ముఖ్యమైనదేంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉర్సా కంపెనీ పైన, ప్రభుత్వం కేటాయించిన భూములపైన ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని భూములపై తీసుకుంటున్న విచ్చలవిడి నిర్ణయాలపై కూడా రాష్ట్రంలోని ప్రజలు గుర్రుగా ఉన్నారు. రాజధానికి మరోసారి భూములు సేకరించాలంటూ ప్రభుత్వం మాట్లాడుతుండడం, విశాఖని ఐటీ హబ్ గా మార్చాలనుకుంటున్నట్టు మాటలు చెబుతూనే భూములను ఎవరికి పడితే వారికి దారాదత్తం చేయడం లాంటి పనులను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు, కరెంట్, గ్యాస్ అంటూ అన్ని రేట్లు పెరిగిపోయినప్పటికీ భూమి మాత్రం ఎకరం రూపాయికే, అంటే చాలా చవకగా దొరుకుతోందంటూ వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు.